ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంక్రాంతి కానుకగా మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 1వ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని, దానికి సంబంధించి వెరిఫికేషన్ చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే సంక్రాంతి కానుకగా కొన్ని సరుకులు కూడా పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే గత 6 నెలల్లో ఎవరైతే రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకుని ఉంటారో అటువంటి వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఈ సమయంలో కుటుంబంలో ఉన్న యజమాని ఫోటో తీసుకొని కార్డ్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుండి పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే పాత కార్డులు కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. కుటుంబంలో ఎవరైనా వ్యక్తి చనిపోయి ఉంటే అటువంటి వారిని పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోయి కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకునే వారిని రేషన్ కార్డు నుంచి తొలగించడం జరుగుతుంది. అలాగే మీకు పక్క రాష్ట్రంలో కార్డులు ఉన్నట్లయితే అటువంటి వారందరినీ కేంద్ర ప్రభుత్వం డేటాబేస్లోకి ఎక్కించి ఆధార్ లింక్ చేసి అటువంటి వారిని తొలగించడం జరుగుతుంది అని అధికారులు అయితే చెప్తున్నారు. సో ఈ విధమైన అప్డేట్స్ రేషన్ కార్డులకు సంబంధించి రావడం జరిగింది. అలాగే జనవరి 2024లో సంక్రాంతి కానుకగా ఇచ్చేటటువంటి సరుకులు చూసుకున్నట్లయితే రేషన్ కార్డులో 5 మంది ఉంటే ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున 25 కేజీల బియ్యం ఇస్తున్నారు. 1/2 కేజీ చక్కెర, 1/2 కేజీ కందులు లేక రాగులు ఇస్తున్నారు. మనం గమనించినట్లయితే 1 కేజీ కందిపప్పు జనవరి నుంచి 67 రూపాయలకే సబ్సిడీ కింద ఇస్తున్నట్లు మనకు అధికారులు అయితే తెలియజేశారు. సో ఇప్పటి వరకు పౌర సరఫరాల శాఖ వారు కందిపప్పు డిస్ట్రిబ్యూషన్కి సేకరించినట్లు తెలుస్తోంది. సో దీనితో పాటుగా 1 కేజీ గోధుమ పిండి కూడా ఇస్తున్నట్లు సమాచారం. సో దీనితో పాటుగా ప్రతి నెల మనకు చేస్తున్నటువంటి రేషన్ పంపిణీలో కొత్త విధానం తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. దీని గురించి వాలంటీర్లు అయితే అప్డేట్ అయితే ఇస్తారు. అదేవిధంగా వాలంటీర్లకు 10 నుంచి 15 ఏళ్లకు ఒక దగ్గర రేషన్ బండి దగ్గర పంపిణీ చేస్తున్నప్పుడు ఫోటో తీసుకొని అధికారులకు ఫోటో పెట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. సో ఈ పని ముఖ్యంగా వాలంటీర్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. దీనికి గాను 750 రూపాయలు వాలంటీర్లకు అందిస్తున్నట్లు చెబుతున్నారు అధికార వర్గాలు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.